స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి పార్టీలు సిద్ధమవుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన పార్టీ క్యాడర్ కి మాత్రం ఏమాత్రం పొసగడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే కొంప మునగడం ఖాయమని భావించిన కూటమి పార్టీల పెద్దలు సమన్వయ కమిటీల భేటీలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే జనసేన పార్టీ పరిస్థితి మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా సరే మాకు విపరీతమైన బలం ఉంది, మా క్యాడర్ ఉత్సాహంగా ఉన్నారు, మాకు ఎక్కువ స్థానాలు కేటాయించాలి అని పట్టుబడతారు. కానీ జనసేన పార్టీ మాత్రం స్వయంగా తన పార్టీ క్యాడర్ ఆశలు అంచనాలపైన తానే స్వయంగా నీళ్లు జల్లే పరిస్థితి మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ మాజీ నాయకుడు పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషి బొలిశెట్టి సత్యనారాయణ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో నాదెండ్ల మనోహర్, నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన 2 వీడియోలు కూడా ఆయన అప్లోడ్ చేశారు. నాదెండ్ల మనోహర్ కార్యకర్తలతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు, ఎన్ని చోట్ల పోటీ చేస్తామని చాలా మంది అంటూ ఉన్నారు. ఎన్ని చోట్ల పోటీ చేస్తామనేది కాదు, ఎక్కడ పోటీ చేస్తే ఎక్కడ మనకి బలం ఉంది, ఎక్కడ గెలిచే అవకాశం ఉంది అన్న దాన్ని బట్టే మనకు హక్కు వస్తుంది అని కూడా వ్యాఖ్యానించడంతో పాటు 4 ఫ్లెక్సీలు వేసినంత మాత్రాన, 4 పత్రికా ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన నాయకత్వం మన చేతుల్లోనికి రాదు అంటూ కూడా వ్యాఖ్యానించారు. అంటే భారీగా అంచనాలు పెట్టుకోవద్దండి, కొద్దిగా మాత్రమే జనసేన పార్టీకి అవకాశం ఉంటుంది అన్న అభిప్రాయాన్ని ఇప్పటి నుంచే కలిగించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే బొలిశెట్టి సత్యనారాయణ ఒక ట్వీట్ చేశారు. అందులో నాదెండ్ల మనోహర్ గారు, మన నాయకులు కార్యకర్తల ఎదుగుదల ఎక్కడ? నాదెండ్ల మనోహర్ గారు మీరే చెప్పండి, మనం నిజంగానే మన నాయకుల కార్యకర్తల నాయకత్వాన్ని గుర్తించామా, వారికి ఎక్కడైనా ఎదగనిచ్చామా అని ప్రశ్నించారు. కేవలం మనకు భజన చేసే వాళ్లకు, డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలను నెత్తిన వేరే పార్టీ కొమ్ము కాసే వారిని తెచ్చి కూర్చోబెట్టాం. వారిని ఇప్పటికీ భరిస్తూనే ఉన్నాం. అంటే జనసేన పార్టీలో డబ్బులు ఇచ్చే వాళ్ళకి, భజన చేసే వాళ్ళకి స్థానం ఉంటుంది, కష్టపడే కార్యకర్తలకు చోటు లేకుండా పోయిందని కూడా బొలిశెట్టి సత్యనారాయణ చెప్తున్నారు. గత ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేసిన ఎందరో నాయకులకు మనం తీవ్ర అన్యాయం చేశాం. మనం తీసుకున్న ఆ 21 స్థానాల్లో ఎంతమందికి అన్యాయం జరిగిందో మీకు తెలియదా అంటూ ఉదాహరణగా పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి శివశంకర్ ఎపిసోడ్ ని ప్రస్తావించారు. ఆయనకు ఆఖరి నిమిషంలో టికెట్ ఇవ్వకుండా జనసేన పార్టీ ఎగ్గొట్టింది. అక్కడ ఎవరికి ఎందుకు సీటు ఇచ్చారో సమాధానం చెప్పగలరా అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. నారా లోకేష్ కు కూడా బొలిశెట్టి సత్యనారాయణ కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆయనకు సంబంధించిన ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఆ వీడియోలో నారా లోకేష్ గారు ఏం చెప్తున్నారంటే, సోషల్ మీడియాలో జనసేన పార్టీ ముసుగులో వైసీపీ వాళ్ళే చొరబడి టీడీపీని తిడతారు, టీడీపీ ముసుగులో జనసేన పార్టీని తిడతారు, అదంతా చేసేది వైసీపీ వాళ్ళే, చాలా అప్రమత్తంగా ఉండండి అంటూ వ్యాఖ్య చేశారు. ఈ ప్రచారం ఎందుకు చేస్తోంది తెలుగుదేశం పార్టీ అంటే, జనసేన పార్టీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు స్వయంగా వాళ్ళకు వాళ్ళే తిట్టుకున్నా, గొడవ పడినా కూడా చూసే వాళ్ళందరికీ లేదు, ఆ 2 పార్టీలు చాలా సవ్యంగా కాపురం చేస్తూ ఉన్నాయి, మధ్యలో వైసీపీ వాళ్ళే దూరి ఈ రచ్చ రేపుతున్నారని మిగిలిన వాళ్ళంతా అనుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని పదే పదే నారా లోకేష్ గారు ప్రచారం చేస్తూ వచ్చారు. దాన్ని కూడా ప్రశ్నిస్తూ నారా లోకేష్ గారు వైసీపీ వాళ్ళు కూటమి సోషల్ మీడియాలో దూరి మనస్పర్ధలు సృష్టిస్తున్నారని జాగ్రత్తలు చెప్తున్నారు. సరే అనుకుందాం, ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు అనేది పార్టీల అధినాయకుల మధ్య జరిగిన ఒప్పందం. కానీ నామినేటెడ్ పదవుల్లోనైనా మీరు పొత్తు ధర్మాన్ని పాటించారా? పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా 30% నామినేటెడ్ పదవులు జనసేనకి, 10% బీజేపీకి అని ఎన్నికల ముందు అన్నారు కదా, అలా అయ్యిందా? అంతెందుకు, కనీసం ఏఎం రత్నం గారికి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవినైనా ఎందుకు ఇవ్వలేకపోయారో చెప్పగలరా అని నారా లోకేష్ ని ప్రశ్నించారు. అయితే ఏఎం రత్నంకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎందుకు రాలేదు అన్న దానిపైన నారా లోకేష్ గారిని కంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడమే బొలిశెట్టి సత్యనారాయణ గారికి కరెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఏఎం రత్నంకు ప్రతిపాదిస్తున్నాను అని ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. అంటే ఒక ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని తనకు కావాల్సిన వ్యక్తికి బయటకు చెప్పిన తర్వాత కూడా ఇప్పించుకోలేకపోయారు అంటే పవన్ కళ్యాణ్ గారి పరపతి కూటమిలో ఏ మేరకు ఉంది అన్నది కూడా ప్రశ్నార్థకం అవుతుంది. అంటే ఆ పదవి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, నారా లోకేష్ లాంటి వాళ్ళు ఇస్తేనే తీసుకోవాల్సిన పరిస్థితుల్లో జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా? ఇండైరెక్ట్ గా బొలిశెట్టి సత్యనారాయణ చెప్తున్న మాట అలాగే ఉంది. చిన్నబాబు గారు గుర్తించుకోండి, కార్యకర్తలు మనకంటే చాలా తెలివైన వాళ్ళు, ఇకనైనా పంతాను మార్చుకోండి అని చెప్తూనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా జనసేనకు, బీజేపీకి కాసిన్ని ఎక్కువ స్థానాలు విధిల్చి, బాగా గమనించండి ఈ పద ప్రయోగం, విధిల్చడం అంటే ఏదో ఎంగిలి మెతుకులు విధిల్చారు అంటుంటారు అట్లా. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా జనసేనకు, బీజేపీకి కాసిన్ని ఎక్కువ స్థానాలు విధించి పెద్ద మనసుతో టీడీపీ కూడా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి కూటమి ధర్మ పునరుద్ధరణకు నడుం బిగించాలి. అంటే పెద్ద మనసు చేసుకోండి, ఇక్కడైనా సరే 4 ఎక్కువ సీట్లు విధించండి జనసేనకు, బీజేపీకి అని చెప్తున్నారు. దాంతోపాటు కూటమి ధర్మ పునరుద్ధరణకు నడుం బిగించండి అంటే ఆల్రెడీ ధర్మం తప్పేసింది కూటమి, మళ్ళా దాన్ని పునరుద్ధరించే ప్రయత్నం అన్న చేయండి అని బొలిశెట్టి సత్యనారాయణ చెప్తున్నారు. అంటే కూటమిలో ధర్మం లేదు, పొద్దు ధర్మం లేదన్నది ఆయన చెప్తూనే ఉన్నారు. గత ఎన్నికల నాటి తప్పులే మళ్ళీ పునరావృతం చేస్తే స్థానిక సంస్థల్ని బంగారు పల్లెంలో పెట్టి వైఎస్ జగన్ గారికి ఇచ్చినట్టే అవుతుంది అని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు జనసేన పార్టీలో లేకపోయినప్పటికీ కూడా ఈ కామెంట్లు చేయడం బట్టి ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని, జనసేనతో పవన్ కళ్యాణ్ గారితో నా అనుబంధం తెంపితే తెగేది కాదు, అలా అని జనసేన తప్పు చేసినా నేను ఊరుకోను, తప్పకుండా ప్రశ్నిస్తాను అని కూడా బొలిశెట్టి సత్యనారాయణ చెప్తూ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.
జనసేన పార్టీకి సూచన. ఇప్పటికైనా చిత్తశుద్ధితో కూటమిని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోండి. సొంత శ్రేయోభిలాషులకు కాకుండా పార్టీ కోసం రక్తం స్వేదం చిందించిన నిజమైన శ్రేయోభిలాషులకు పెద్దపీట వేయండి అని కూడా బొలిశెట్టి సత్యనారాయణ రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 30% మేర సీట్లు జనసేన పార్టీకి ఇస్తారు అని గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజం. పొత్తు ధర్మం కూడా అదే అని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఆ పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి 30% కాకుండా ఏ 10%, 15% ఇస్తే జనసేన పార్టీ పరపతి ఇంతేనా అని ఎక్కడ అనుకుంటారో అని ముందుగానే జనసేన పార్టీ అధినాయకత్వం అప్రమత్తం అయిపోయి, లేదు మనకి ఎక్కడెక్కడైతే పోటీ చేయగలుగుతామో, ఎక్కడెక్కడైతే గెలిచే అవకాశం ఉంటాయో అక్కడ మాత్రమే మనం సీట్లు తీసుకోవాలి అని నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు చెప్పడం ద్వారా ఒక ఇంప్రెషన్ సృష్టిస్తున్నారు. అదేంటంటే, మేము అడిగి ఉంటే చంద్రబాబు నాయుడు గారు 30 సీట్లు కాదు, 30% సీట్లు కాదు, 40% ఇచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ గెలవకూడదన్న ఉద్దేశంతోనే మేము త్యాగాలు చేశాం అని చెప్పుకోవడానికి ఒక వేదికనైతే జనసేన పార్టీ సృష్టిస్తోంది. కానీ అల్టిమేట్ గా అన్యాయానికి గురయ్యేది మాత్రం జనసేన పార్టీ స్థానిక నాయకత్వమే. ఎవరైనా రాజకీయంగా ఎదగాలి అనుకుంటున్న వాళ్ళందరి మీద స్వయంగా జనసేన పార్టీ నాయకత్వమే నీళ్లు జల్లుతోంది. జనసేన పార్టీ అసలు 10 మంది కోసం మాత్రమే పనిచేస్తోంది. అందులోనూ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు చాలా హ్యాపీగా కంఫర్ట్ గా ఉంటే ఇంకా అదే చాలు, మిగిలిన వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితుల్లో ఆ పార్టీ నాయకత్వం కానీ జనసేన కానీ లేదు అన్న విమర్శ అయితే బలంగా ఉంది. అది రాను రాను ఇంకా అందరికీ అర్థమవుతోంది. జనసేన పార్టీ క్యాడర్ స్థానిక నాయకత్వాలు కూడా కూటమిలో మనకంటూ ఏమీ జరిగేది లేదు. పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు ఇలా 10 మంది హ్యాపీగా ఉన్నారు. ఆ పెద్దల ఆనందమే మనందరి ఆనందం అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అని నీరు గారిపోయే పరిస్థితికి జనసేన పార్టీ క్యాడర్ వచ్చింది.